హాయ్ అండి. చూడండి ఎంత బాగుందో కదా. చికెన్ చూస్తా అంటే నోరు ఊరిపోతూ ఉంది కదా. చికెన్ పకోడీ అండి. ఎలా చేయాలో హోమ్ స్టైల్లో చూసేద్దాం రండి. చాలా బాగుంది కదా, క్రిస్పీ క్రిస్పీగా చూస్తానే తినేయాలనిపిస్తూ ఉంది కదా. చూడండి ఎంత బాగుందో. చూడండి చూడండి ఎలా ఓపెన్ చేయగానే క్రిస్పీగా చాలా బాగా చూస్తానే తినేయాలనిపిస్తూ ఉంది కదా. ఎమ్మీ ఎమ్మీగా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది కదా. చూద్దామా ఎలా చేయాలనో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. 1/2 కేజీ తీసుకున్నాను నేను. 1/2 కేజీ చికెన్ నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత నీట్గా చూడండి ఎంత బాగుందో, నీట్గా క్లీన్ చేసేసాను. ఫస్ట్ పసుపు వేయాలండి. తర్వాత ఉప్పు తగినంత వేయాలండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. 1/2 కేజీకి ఎంత పడుతుందండి. చికెన్లో తక్కువే పడుతుందండి, ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. తర్వాత కారపొడి నేనైతే 1.5 స్పూన్ వేసానండి. మీరు కారం తినేదాన్ని బట్టి 2 స్పూన్స్ వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత చూడండి కార్న్ఫ్లోర్ వేసానండి. 2 స్పూన్స్ వేసాను నేను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే మిక్సీలో వేసానండి. 1 ఇంచు అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక ఆనియన్ వేసానండి కట్ చేసి. తర్వాత ఒక 2 లవంగాలు, ఇంత చెక్క కూడా వేసానండి. 1 అంగుళం చెక్క కూడా వేసి మిక్సీలో బట్టి కలిపేసాను. తర్వాత ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తుందండి ఎగ్ వేసుకోవడం వల్ల. చాలా సూపర్ టేస్ట్ కూడా ఉంటుందండి. ట్రై చేయండి. అలా బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. కరివేపాకు కూడా టేస్ట్ కోసం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత అలా వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వేగినంత వరకు. ఇంకా క్రిస్పీగా రావాలంటే తగ్గించి కాల్చుకోవచ్చండి. తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. అలా వేయించిన తర్వాత ప్లేట్లో వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఆనియన్స్, కరివేపాకు కూడా ఈ ఆయిల్లో నేను ఫ్రై చేశానండి. చూడండి ఒకసారి, అది కూడా ఉంది. ఆయిల్లో పెట్టేశానండి. బాగా పిట్టపట్టలాడింది కరివేపాకు. మనకి ఎంత కావాల్సింటే అంత